కర్ణుడికి పుట్టుకతోనే కవచకుండలాలు ఎలా వచ్చాయి? తను అంత గొప్ప వీరుడై ఉండి ఎన్నో దాన ధర్మాలు చేసి చివరికి అలా నిరాయుధుడిగా ఎందుకు చావవలసి వచ్చింది? కర్ణుడు మహాభారతంలో ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్. హీరోకి విలన్కి మధ్యలో ఉంటాడు. గొప్ప వీరుడు కంటే దాన కర్ణుడుగానే తన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అసలు కర్ణుడు అధర్మం వైపు ఎందుకు నిలబడ్డాడు? కర్ణుడు ఎలా జన్మించాడో అందరికీ తెలిసిందే. దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం వల్ల సూర్యదేవుడు కుంతీదేవికి ఒక బిడ్డని ప్రసాదిస్తాడు. ఆ బాలుడు పుట్టుకతోనే ఒక బంగారపు కవచంతో పుడతాడు. కానీ ఆ టైంలో కుంతీదేవికి చాలా చిన్న వయసు ఉంటుంది. తను భయపడి ఆ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి తనకేం కాకూడదని వరం పెట్టి ఆ పెట్టెని నదిలో వదిలేస్తుంది. అది నదిలో వెళ్తూ అధిరథుడు అనే ఆయనకి కనిపిస్తుంది. ఆయన తీసుకొని తన భార్య అయిన రాధ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు తనకి కర్ణ అని పేరు పెట్టి ఆ బాలుడిని ప్రేమగా పెంచుకుంటారు. కర్ణుడు కొంచెం పెద్దయ్యాక విద్యాభ్యాసం కోసం హస్తినాపూర్కి వెళ్తాడు. అక్కడ ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి మిగిలిన వాళ్ళందరికీ యుద్ధ విద్యలు నేర్పిస్తుంటారు. అన్ని విద్యల్లో అందరికంటే ముందు ఉంటాడు అర్జునుడు. అప్పుడు కర్ణుడు అర్జునుడిని ఓడిస్తే తానే గొప్ప విలుకారుడు అవ్వచ్చని అనుకుంటాడు. అన్ని విద్యలు అర్జునుడితో పోటీపడి నేర్చుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడు స్నేహంతో అర్జునుడిని ఓడించవచ్చని తనతో స్నేహం చేస్తాడు. అర్జునుడు అంటే కర్ణుడికి, దుర్యోధనుడికి, అశ్వత్థామకి ఎవరికీ పడదు. శత్రువుకి శత్రువు మిత్రుడు అయినట్టు అలా వీళ్ళు ముగ్గురు స్నేహితులు అవుతారు. ద్రోణుడు అస్త్ర విద్యలను కర్ణుడికి నేర్పించడు. అది కేవలం క్షత్రియులు లేదా బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోగలరని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ద్రోణుడు గురువు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్ళి తను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి అన్ని అస్త్ర విద్యలను నేర్చుకుంటాడు. దాంతో కర్ణుడు పరశురాముడికి బాగా నచ్చి తన ప్రియ శిష్యుడిగా స్వీకరిస్తాడు. కర్ణుడికి విజయధనస్సునిచ్చి మరికొన్ని దివ్య అస్త్రాలను కూడా ఇస్తాడు. ఒకరోజు పరశురాముడు నిద్రపోతుండగా ఒక పురుగు కర్ణుడి తొడని గాయపరుస్తుంది. తను మాత్రం గురువు నిద్ర పాడు చేయకూడదని ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకుంటాడు. అప్పుడు తన తొడ నుండి రక్తం పరశురాముడి మీదకి కారుతుంది. నిద్ర లేచిన పరశురాముడు, ఇంత నొప్పి భరిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడివి కాదు, నువ్వెవరో చెప్పుని గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు కర్ణుడు తను సూదపుత్రుడని చెప్తాడు. అప్పుడు పరశురాముడికి కోపం వచ్చి నీ ఆపద సమయంలో నీకు అవసరమయ్యే విద్య నీకు గుర్తుకు రాదని శపిస్తాడు. దుర్యోధనుడు అంగరాజ్యంని కర్ణుడికిచ్చి తనని అక్కడే పట్టాభిషేకం చేసి రాజును చేస్తాడు. అలా 13 సంవత్సరాలు అంగరాజ్యంని కర్ణుడు పరిపాలిస్తాడు. తన పరిపాలన దానగుణం గురించి రాజ్యమంతా మాట్లాడుకుంటారు. అలా ఒకరోజు కర్ణుడు తన విలువిద్యను పరీక్షించుకుంటూ ఉంటాడు. ఒక గోవుని పొరపాటుగా బాణం వేసి చంపేస్తాడు. ఆ ఆవుల కాపరి కర్ణుడికి నువ్వు కూడా ఈ గోవులాగి నిరాయుధుడుగా మరణిస్తావని శాపం పెడతాడు. ఎన్ని 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 దారుణాలు సార్. కర్ణుడు గత జన్మ. కర్ణుడు ముందు జన్మలో సహస్ర కవచుడు అని పిలువబడి దంభోద్భవుడు అనే రాక్షసుడిగా ఉంటాడు. అతను తపస్సు చేసి సూర్యదేవుడి నుండి 1000 కవచాలను పొందుతాడు. ఒక కవచం నాశనం చేయాలంటే ఎవరైనా 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. అలా ఆయన్ని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరనారాయణ అవతారం ఎత్తుతాడు. అలా నారాయణుడు యుద్ధం చేస్తే నరుడు తపస్సు చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరు యుద్ధం చేస్తే ఇంకొకరు తపస్సు చేస్తూ అలా మార్చుకుంటూ ఒక్కొక్క కవచం నాశనం చేస్తారు. అలా 999 కవచాలు నాశనం చేసిన తర్వాత ఆ రాక్షసుడు సూర్యదేవుడిని రక్షణ కోరగా సూర్యుడు ఆ రాక్షసుడిని తనలో కలిపేసుకుంటాడు. అలా ఆ సహస్ర కవచుడైన రాక్షసుడు కుంతీదేవికి కర్ణుడిగా పుడతాడు. కర్ణుడు చేసిన అధర్మాలు. తన ఫ్రెండ్ అయిన దుర్యోధనుడు అధర్మం చేస్తున్నప్పుడు తనని మార్చడానికి ట్రై చేయకుండా తను కూడా ఆ అధర్మంలో భాగమయ్యాడు. అలాగే ద్రౌపది వస్త్రాపహరణంలో కూడా ద్రౌపదీదేవిని అవమానించి అధర్మం చేశాడు. అభిమన్యుడు ధనస్సుని వెనక నుండి బాణం వేసి విరిచేసి తన మరణానికి కారణమవుతాడు. మహాభారత యుద్ధం జరగడానికి కర్ణుడు కూడా ఒక కారణం. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందు కుంతీదేవి కర్ణుడిని కలిసి తన జన్మరహస్యం గురించి చెప్తుంది. తమ కుమారులను చంపవద్దని అడుగుతుంది. కర్ణుడు ఒక అర్జునుడిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తానని చెప్పి ప్రమాణం చేస్తాడు. సూర్య భగవానుడు కర్ణుడు ముందు ప్రత్యక్షమై రేపు ఇంద్రుడు నీ దగ్గరికి మారువేషంలో వచ్చి నీ కవచ కుండలాలను అడుగుతాడు, ఇవ్వద్దు అని చెప్తాడు. కానీ కర్ణుడు తను సూర్యపాసం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చి ఏమడిగినా ఇస్తానని చెప్తే తర్వాత సూర్యుడు ఇంద్రుడి దగ్గర ఉన్న వాసవి శక్తి అస్త్రాన్ని బదులుగా తీసుకోమని చెప్తాడు. మరుసటి రోజు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి కవచ కుండలాలను అడుగుతాడు. వచ్చింది ఇంద్రుడని తెలిసిన కర్ణుడు తన శరీరం నుండి కవచాన్ని చీల్చి ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. దానికి బదులుగా ఇంద్రుడి నుండి వాసవి శక్తి అస్త్రాన్ని పొందుతాడు.
కానీ దానిని ఒకసారి మాత్రమే ప్రయోగించాలి. తర్వాత అది తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు కూడా యుద్ధం ముందు కర్ణుడిని కలిసి పాండవులు నీ తమ్ముళ్ళని, నువ్వు ఒప్పుకుంటే హస్తినాపురికి రాజు అవ్వొచ్చని చెప్పినా కర్ణుడు తన మిత్రుడు దుర్యోధనుడిని మోసం చేయలేక కృష్ణుడి ఆఫర్ను కూడా తిరస్కరిస్తాడు. తాను చిన్నప్పటి నుండి కోరుకున్నది ఒకటే, అర్జునుడిని ఓడించి తానే గొప్ప విల్లుకారుడు అనిపించుకోవాలని. శ్రీకృష్ణుడు హస్తినాపురికి రాయబారంకి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక యుద్ధం తథ్యం అనుకున్నారు పాండవులు. యుద్ధంలోని మొదటి 10 రోజులు కౌరవ సేనకి నాయకుడిగా భీష్ముడు ఉంటాడు. భీష్ముడు యుద్ధభూమిలో ఉన్నంత వరకు కర్ణుడు యుద్ధంకి రానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఎందుకంటే భీష్ముడు యుద్ధానికి ముందు కర్ణుడిని అవమానిస్తాడు, కర్ణుడు యుద్ధం చేయకూడదని. ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి పుత్రుడని భీష్ముడికి ముందే తెలుసు. కుంతీ పుత్రులు అయిన కర్ణుడు, పంచపాండవులు ఒకరితో ఒకరు పోరాడడం కుంతీదేవి చూడలేదు. అందుకని అలా చేస్తాడు భీష్ముడు. యుద్ధం 10వ రోజు భీష్ముడిని శిఖండి, అర్జునుడు కలిసి ఓడిస్తారు. యుద్ధం 11వ రోజు నుండి కర్ణుడు యుద్ధభూమిలోకి అడుగు పెడతాడు. మొదటి 10 రోజులు భీష్ముడు పాండవ సేనని మట్టుబెడితే ఇప్పుడు కర్ణుడు కూడా తన 4 గుర్రాల రథాన్ని యుద్ధంలోకి దూసుకుపోనిచ్చి శత్రువులను సంహరిస్తూ ఉంటాడు. అలాగే తను ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులను కర్ణుడు చేతికి చిక్కినా కూడా వాళ్ళని చంపకుండా వదిలేస్తాడు. అంతలోనే భీముడు కుమారుడైన ఘటోత్కచుడు కౌరవ సేనను రాక్షసంగా చంపుతూ తన మాయాశక్తిని ప్రదర్శిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తాడు. ఘటోత్కచుడిని ఎవరు కూడా చంపలేకపోతారు. ఇంకా తనని అంతం చేయాలంటే ఇంద్రుడిచ్చిన ఆ శక్తి అస్త్రాన్ని వాడాలి. కర్ణుడు ఆ శక్తి అస్త్రాన్ని అర్జునుడి కోసం దాచిపెట్టుకొని ఉంటాడు. కానీ దుర్యోధనుడు, కర్ణ, ముందు మనం ఈ మాయలోడైన ఘటోత్కచుడు బారి నుండి బయటపడితేనే అర్జునుడితో పోరాడగలం. ముందు ఆ మాయలోడిపై ఆ అస్త్రాన్ని వదిలే, మళ్ళీ చూసుకుంటామని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఇంకా ఏ మార్గం దొరకక ఆ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించి తనని సంహరిస్తాడు. మరొక సమయంలో కర్ణుడు నాగాస్త్రంని ప్రయోగిస్తాడు. అది అర్జునుడి తలని కొట్టేది. అప్పుడు కృష్ణుడు రథాన్ని తన బటన వేలుతో నొక్కి 5 అంగుళాలు భూమి కిందకి దించుతాడు. ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొడతాది. మరోపక్క కర్ణుడికి సారథ్యం చేస్తున్న శల్యుడు కర్ణుడిని కావాలని అవమానిస్తూ ఉంటాడు. ఎలా అయినా తన కాన్ఫిడెన్స్పై దెబ్బ కొట్టి తనని బలహీనపరచాలని. కానీ కర్ణుడు మాత్రం అతని మాటలు పట్టించుకోడు. కర్ణుడు, అర్జునుడి మధ్య యుద్ధం పోటాపోటీగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి యుద్ధాన్ని దేవతలు సైతం చూస్తూ ఉంటారు. అప్పుడే కర్ణుడి శాపాలు ఫలించడం మొదలవుతాయి. యుద్ధం జరుగుతూ ఉండగా సడన్గా కర్ణుడు రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. కర్ణుడు తన సారథైన శల్యుడిని రథచక్రం బయటికి తీయమని చెప్తే శల్యుడు, నేను నీకు రథసారథిని మాత్రమే, నీ బానిసను కాదు అని అవమానిస్తాడు. దాంతో ఇంకా కర్ణుడు రథం దిగి, అర్జున, యుద్ధం కొంచెం సేపు ఆపు, తన రథచక్రంను బయటికి తీసి మళ్ళీ నీతో యుద్ధం చేస్తాను అని చెప్తాడు. అర్జునుడు కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తాడు. కానీ కర్ణుడు ఎంత ప్రయత్నించినా రథచక్రాన్ని బయటికి తీయలేకపోతాడు. అప్పటికీ తను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నా పరశురాముడు పెట్టిన శాపం వల్ల అది గుర్తుకు రాదు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, పార్థా, కర్ణుడు ఎంత ప్రయత్నించినా ఆ చక్రంని బయటికి తీయలేడు. అది తనకి ఉన్న శాపం. కర్ణుడికి ఉన్న శాపాలు కారణంగా తనకి ఈ పరిస్థితి వచ్చింది. నీ గాండివం తీసుకొని కర్ణుడిని తన శాపాల భారం నుండి విముక్తిని చేయి అని చెప్పగానే అర్జునుడు కర్ణుడిపై తన గాండివాన్ని ఎక్కుపెడతాడు. అది చూసిన కర్ణుడు, అర్జున, ఏం చేస్తున్నావు? నువ్వు ఒక నిరాయుధుడిపై యుద్ధం చేస్తావా? ఇదేనా నీ ధర్మం అని అంటాడు. అది విన్న శ్రీకృష్ణుడు, ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా కర్ణ? నిండు సభలో ద్రౌపదీదేవిని అవమానించావు. అభిమన్యుడి విల్లుని వెనక నుండి నాశనం చేసి తను నిరాయుధుడుగా ఉన్నప్పుడు అందరూ కలిసి చంపేశారు. అప్పుడు ఎక్కడికి పోయింది నీ ధర్మం అని అంటాడు. అప్పుడు కర్ణుడు మౌనంగా తలదించుకుంటాడు. అర్జునుడు వెంటనే తన గాండివాన్ని ఎక్కుపెట్టి అంజలిక అస్త్రాన్ని కర్ణుడు కంఠంపైకి వదులుతాడు.